రే 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఏమరా, నాకు ఐడియా లేదు. నాకు ఐడియా ఉంది. అప్పుడు కూడా మనం పక్క పక్కనే కూర్చుంటాం. నా పక్కన మంజు, నీ పక్కన అంజు కూర్చుని ఉంటారు. మన ముందర మా అబ్బాయి, మీ అమ్మాయి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు నన్ను బావాని పిలుస్తావు రే. ఏయ్, నేను నేను బావాని ఎందుకు పిలుస్తాను? ఎస్, పిలుస్తావు. ఎందుకంటే అంజు నా సిస్టర్ కాబట్టి, మంజు నీ సిస్టర్ కాబట్టి. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అప్పుడు నువ్వు నాతోటి బావా మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అంటావు. అప్పుడు దానికి నేను బావా వాళ్ళ చదువులు అయ్యాక ఆలోచిద్దాం అంటాను. అప్పుడు ఆ మెంటల్ది మన ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంటుంది. ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో కదా. నువ్వు అనుకున్నట్టుగా మంజు నీకు సెట్ అవ్వకపోతే చచ్చిపోతాన్రా. అవునరా, నన్ను వీపీ అన్నా పొట్టోడన్నా ఎవరేమన్నా పట్టించుకోనరా. కానీ మంజు నన్ను కాదంటే భరించలేనురా. అందుకని ఇప్పటిదాకా నా లవ్ మ్యాటర్ మంజుకి చెప్పలేదురా. ఒకసారి ట్రై చేసి చూడకపోయావా? భయంగా ఉందిరా. మీ సిస్టర్ వచ్చింది, నీతో మాట్లాడాలనుకుంటానే అలా పక్కకెళ్ళి నించుంటాను. నువ్వెందుకు వెళ్ళిపోవడం? నువ్వే కదా అంది అమ్మాయిలను మనం పట్టించుకోకపోతే అమ్మాయిలు మనం పట్టించుకుంటారని. నువ్వేం ఫీల్ కావద్దు, మాట్లాడిసే. హాయ్. హలో. ఏం చేస్తున్నావు? ఏమైనా చేద్దామా? ఇంత చల్లటి రాత్రి నాలాంటి అందమైన అమ్మాయి ఏమైనా చేద్దామా అంటే నీకేం చెయ్యాలనిపించట్లేదా? ఓ పని చేద్దాం, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్దాం. ప్లేస్ మారితే ఆటోమేటిక్గా మూడ్ కూడా మారుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేస్తానన్నా నేను కాదన్ను. ఓకే, బట్ నేను ఒక్కడనే రాను. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. ఓకే, అయితే నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎలాగెళ్తాం మనం? ఇలా వెళ్తాం. 4 tickets ప్లీజ్. ఇక్కడ అన్ని కార్లు ఊగుతున్నాయి, మన కారు కూడా ఊగుద్దా? ప్రసాద్, నువ్వు కూర్చొని సినిమా చూడు. నాకు సినిమా కనబట్టలేదు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ సినిమా చాలాసార్లు చూశాను. ఓ షిట్. నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నేను కూడా ఈ సినిమా చాలాసార్లు చూశాను. మంజు, ఏంటి? నేను ముందుకొచ్చి నీ పక్కన కూర్చోనా? మంజు, మళ్ళీ ఏంటి? నీ చెవిలో ఓ మాట చెప్పనా? ఇక్కడుంది మన ఇద్దరమే కదా, మామూలుగానే చెప్పొచ్చుగా. లేదు లేదు, అది నీ చెవిలోనే చెప్పాలి. సర్లే, ఏడు. అది కాదు మంజు, మంజు అది కాదు. మంజు 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 అది కాదు. సార్, సినిమా చూస్తారా? చూడనరా, వాళ్ళకు చూపిస్తాను. ఇక్కడ వ్యభిచారం కేసులు ఏం దొరుకుతాయి సార్? ఏదైనా హోటల్ మీద రైడింగ్ చేద్దాం. ఓరి పిచ్చోడా, దేశంలో ధరలు పెరిగిపోవడంతో వ్యభిచారం బిజినెస్ కూడా హోటల్ రూముల నుంచి కారు బ్యాక్ సీట్లకు షిఫ్ట్ అయిపోయిందిరా. నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చో చెప్తా. సార్, వ్యభిచారానికి కాదురా, రైడింగ్ కి. పెప్సీ. సార్, థ్యాంక్ యూ. వద్దు, నీ పక్కన కాసేపు అలా నిలబడితే చాలు. వాటర్ వద్దన్నానా? అయినా నేను ఇక్కడికి వచ్చింది కూల్ డ్రింక్ కోసమో సినిమా కోసమో కాదు. నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏంటో. ఏంట్రా? ఏంటా ఈ అబ్బా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను వెళ్తానే వచ్చాను, వెళ్తానే వెళ్తాను. అరే వెళ్దాం పద.
పారిపోకండి. ఆపండి! రైడింగ్కి వచ్చాం. ఆపండి! పారిపోకండి. ఆపండి! బాబు, మీకే! ఆపండి! కార్లు ఆపండి! ఒక SI, నలుగురు పోలీసులు వచ్చాం. కార్లు ఆపండి! ఆపితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. మీరు అరెస్ట్ చేస్తే ఎవడు ఆగుతాడు సార్? ఓ, ఆపకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఇది కరెక్ట్ సార్. ఓ, shit. అందరూ వెళ్ళిపోయారు సార్. ఛ, 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 ఛ. స్టార్ట్ కావట్లేదండి. నువ్వెందుకు పట్టున్నారు నానాటి? కింద పడితే మీ పరువు పోతుందని. ఓ, నా పరువు నా సంకలో పెట్టు. కమాన్. ఓకే. గుడ్ మార్నింగ్ సర్కిల్ స్టార్టింగ్ ప్రాబ్లం. నేను చేస్తాను కదరా నీ పేరు. ఫూల్, నీ వెనకుందరా హ్యాండిల్. ఎలాగుందా సార్? సార్ కంప్లైంట్ రాసుకుని సార్. ఎవడన్నా హ్యాండిల్ కొట్టేసి దొరికిపోతారు భయపడి ఎలక బిగించి వెళ్ళాడు సార్. వీడు మంచి మందులో ఉన్నాడు సార్. ఎరా మందేశావా? లేదు సార్, చొక్కాకి సెంటేసాను సార్. ఆహా. అది కొంచెం ఎక్కువై కళ్ళు తిరుగుతున్నా అంతే సార్. మందు మాత్రం వేయలేదు సార్. సో నువ్వు తాగలేదు తాగలేదు సార్. నేను కనుక్కుంటానుగా నువ్వు తాగేవో తాగలేదు. నా పరువు పోతుందో పట్టుకున్నావు కదా, ఎస్ సార్. నా పరువు నా చేతిలో పెట్టు. పెట్టే. అరే కమాన్, సార్ ఒక్కసారి గీత మీద నడవరా. ఈ గీత మీద సార్ ఎస్ నడుస్తాను సార్. కమాన్, సార్. వాక్ ఆన్ ది గీత. సార్ Proceed. నడుస్తాను సార్. ఏంట్రా? వద్దు సార్, అటు ఇటు పడిపోతున్న భయంగా ఉంది అరే సార్. ఫూల్, అది గోడ కాదురా గీత. సార్ ఇంత ముందు ఒకసారి ఇలాగే గీత అనుకుని గోడ మీద నడిచి దబ్బిమని పడిపోయాను సార్. ఓహో. అప్పటి నుంచి గీతల జోలికి గోడల జోలికి వెళ్ళట్లేదు సార్. సార్, మీరు కూడా గీతల జోలికి గోడల జోలికి వెళ్ళకండి సార్. నేను ఎందుకు వెళ్తాను రా, పడిపోతాను కదా. నేను నేను ఎందుకు వెళ్తాను? నేను ఎందుకు వెళ్తాను? నేను ఎందుకు వెళ్తాను? చంపేస్తాను రో, పిచ్చి పిచ్చి వేషాలు. రేయ్, నీకు ఈ టెస్టులు లాభం లేదు కానీ రోజు సాయంత్రం ల్యాబ్కి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేయించి నాకు యూరినా సార్? చంపేస్తాను రో రిపోర్టు. అందులో గనక 1% ఆల్కహాల్ ఉందని తేలిందో నీ ఎముకల్లో 0% కూడా కాల్షియం ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవరా? సారీరా, నిన్నొక్కడిని అలా వదిలి వచ్చేయడం తప్పేరా. కానీ మా అమ్మ నాన్న తిడతారని భయమేసి పారిపోయాను రా. రేయ్, నాతో మాట్లాడుకో పరా. నా మీద కోపం ఉంటే కొట్టు గాని నాతో మాట్లాడకుండా ఉండొద్దురా. నాకున్న ఫ్రెండ్ నువ్వు ఒక్కడివే కదరా. ముందుకి నుంచి పోరా. సారీరా, సారీరా రే. ఏ పొమ్మనానా? హాయ్ సంజయ్. సంజయ్, ఐఎమ్ సారీ. నేను మీతో రాకపోయి ఉంటే ఈరోజు మీ నాన్న అందరిలో నిన్ను కొట్టేవాడు కాదేమో. అసలు ఈ గొడవంతా నా వల్లే జరిగింది. చూడు, మళ్ళీ నువ్వు ఇక్కడికి ఇలా రావటం మీ వాళ్ళకి తెలియక ముందే వెళ్ళిపో, లేకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాదు, ప్లీజ్ వెళ్ళు. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. ప్లీజ్ గో. Get out!